దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ ప్రభు ప్రేమను బట్టి మరొకసారి నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. చాలా కొద్ది నిమిషాలు ఈ కీర్తన మీద మనం మనసుంచుదాం. తర్వాత మరొక సందేశము ఉంటుంది గనక భక్తుడైన దావీదు రాస్తున్న ఈ 20వ కీర్తనలో మనకి ఈ 9 వచనాలలో బాగా కనిపిస్తున్నది ఏమిటయ్యా అంటే ఆశీర్వాదపు పలుకులు. ఒకవేళ మీరు ఎవరినైనా సరే దీవించాలి అనుకుంటే 20వ కీర్తన తీసి ఈ మొదటి 5 వచనాల వరకు చదవండి. ఇదే మా దీవెన అని చెప్పండి. దేవునికి స్తోత్రం. మీకు దీవించాలనిపించింది ఒక పెళ్లిలోనో, ఒక బర్త్డేలోనో, ఇంకేదో ఒక సందర్భంలో ఎవరినో దీవించాలి అని మీకు అనిపించినప్పుడు లోకంలో లోకస్తులు అనేక మాటలతో దీవిస్తారు కదా. అలా కాకుండా ఈ మాటలతో మీరు దీవించేవారిగా ఉండవచ్చు. ఏమిటది అంటే, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. ఆమేన్. ఎప్పుడంట? ఎప్పుడైనా ఆపదలో ఉంటే దేవుడు నీకు ఉత్తరమిచ్చునుగాక. అది దీవెన. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. నేను ఈ వాక్యాన్ని చదివాను. నిజంగా ఓ బిడ్డ దూర ప్రయాణమై వెళ్ళుచుండగా నేను ఈ 20వ కీర్తన చదివాను. ఇదే నా ఆశీర్వాదము, నా ప్రార్థన, నా దీవెన అని చెప్పానన్నమాట. దేవుని స్తోత్రం. యాకోబు దేవుని నామము ఏం చేయాలి? నిన్ను ఉద్ధరించునుగాక. నీ ఆశీర్వాదము ఎక్కడి నుంచి రావాలి? యాకోబు దేవుడు. ఎవరి దేవుడంట? యాకోబు దేవుడు. ఎందుకంటే దేవుడే నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని పిలిపించుకోవాలనుకున్నాడు. అది ఆయనకి ఇష్టమైంది. అది ఆయనకి ఇష్టమైంది. ఆయన యాకోబు దేవుడుగా పిలువబడాలని అనుకున్నప్పుడు మనకు అభ్యంతరం ఏముంది? అందుకే యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఆపత్కాలమందు ఆయన నీకు ఉత్తరమిచ్చునుగాక. ఆయన నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ స్థలము ఆయన ఉండే స్థలము పరిశుద్ధ స్థలం. దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన అపవిత్రత దగ్గర ఉండడు. పరిశుద్ధులు పరిశుద్ధ స్థలములో కూర్చుంటారు. పరిశుద్ధులు పరిశుద్ధులతో సహవాసం చేస్తారు. అపవిత్రులు అపవిత్రమైన దానితోనే సమయం గడుపుతారు. దేవుడు పరిశుద్ధుడు, పరలోకము పరిశుద్ధమైనది. పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధ స్థలములో నుండే సహాయం చేస్తాడు. ఇది ఎంత మంచి దీవెన కదా. పరిశుద్ధుడు పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయనుగా. నా సహాయం ఎక్కడి నుండి వచ్చును అంటాడు దావీదు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. దేవునికి స్తోత్రం. ఎవరి వలన? ఆ, నాకు సహాయము ఏ దిక్కు నుండి వచ్చును అని చూసే వారికి చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? పరిశుద్ధ స్థలములో నుండి యెహోవా నీకు సహాయము చేయునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి నీకు సహాయము వచ్చునుగాక. మన సహాయము ఆ పరిశుద్ధుడైన దేవుని నుండి వస్తుంది అని నమ్మడానికి ఈ యొక్క లేఖనం రాయబడి ఉన్నది. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. దేవుడు ఉండేటటువంటి ఆ ప్రాంతం పేరేంటి? సియోను. దేవునికి స్తోత్రం. భూమి మీద కూడా సియోనుగా పిలువబడుతున్న ప్రాంతం ఉన్నది. జాయన్, సియోను. కొండ ప్లేస్ కూడా, కొండ యొక్క పేరు కూడా సియోను అనే కొండ ఉన్నది. సియోను ప్రాంతం ఉన్నది. దేవుడు ఉండే స్థలాన్ని సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక.
మూడవ వచనంలో ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకము చేసుకొనును గాక. చూడండి, దేవుడంట మర్చిపోయే దేవుడా? మర్చిపోయే దేవుడా? దేవుడు ఏదైనా మర్చిపోగలడా? అది అసాధ్యం. దేవుని స్తోత్రం. నీవు నేనైతే మర్చిపోతాం. ఉదయాన మీరు ఏం టిఫిన్ చేసి వచ్చారంటే గబక్కన అడిగితే చెప్పరా? నేనా అంటారు కదా. మనం మర్చిపోతాం, అనేకమైనవి మర్చిపోతాం. ఇంకా బాగా చెప్పాలంటే దేవుని సంగతులు, దేవుని అమూల్యమైన సత్యాలు మర్చిపోతూ ఉంటాం. అవునా కదా? కానీ ఎవరైనా ఏమన్నా అంటే మాత్రం, గద్దిస్తే మాత్రం, తిడితే మాత్రం, ఏదైనా కోపంగా చూస్తే మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటాం. గమనించండి, మనం మర్చిపోతాము. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుని స్తోత్రం. దేవుడంట ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం ఉంచుకొనును. దేవునికి స్తోత్రం. నీవు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఆయన జ్ఞాపకం ఉంచుకుంటాడు. నువ్వు చేసిన ప్రార్థనలు ఆయన సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరతాయి. నువ్వు చేసే ధర్మ కార్యాలు ఆయన సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరతాయి. నువ్వు చేసింది ఏది మర్చిపోయే దేవుడు కాదు. ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. చాలాసార్లు బాధపడతా ఉంటాం. ఎంత చేశానండి, ఎంత చేశానో అండి, ఎంత సహాయం చేశానో, అసలు కొంచెం కాకపోతే కొంచెం కూడా వారికి కృతజ్ఞత లేదు అని బాధపడతామా? బాధపడమా? చెప్పండి. అనేక సార్లు మనము ఎవరో మనలను మర్చిపోయారని, మనము చేసిన దానిని మర్చిపోయారని, మనము ఇచ్చిన దాన్ని మర్చిపోయారని, మనం పెట్టింది తిని మర్చిపోయారని మనం బాధపడతా ఉంటాం. మన దేవుడు ఎవరంటే, మన యొక్క నైవేద్యములను మనము ఆయనకి ఇచ్చినవి, మనము ఆయన పేరట చేసినవి ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఈ 25వ సంవత్సరంలో జరిగిన 3 రోజుల వీబీఎస్ కార్యక్రమంలో మీరు చేసిన దానిని దేవుడు మర్చిపోయేవాడు కాదు. 24వ సంవత్సరంలో మీరు వీబీఎస్ కార్యక్రమంలోనో లేదా క్రిస్మస్ కార్యక్రమంలోనో మీరు చేసింది దేవుడు మర్చిపోయేవాడు కాదు. లేదా మీరు దేవుని పేరట ప్రతి నెల మీ కష్టార్జితంలో నుండి దేవుడికి మీరిచ్చే నైవేద్యమును ఆయన మర్చిపోయేవాడు కాదు. ఆయన తీసుకొని మర్చిపోయేవాడు కాదు. దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి మనం ఏం చేసినా, నేనేమి చేసినా, మీరేం చేసినా, దేవుడు నన్ను కానీ మిమ్మల్ని కానీ దేవుని కొరకు ప్రయాసపడే ఏ ప్రయాస కూడా వ్యర్థం కాదు. దేవుని కొరకు పడే ఏ పాటు కూడా వ్యర్థం కాదు. దేవుడు జ్ఞాపకం ఉంచుకునే దేవుడు. ఆయన మన నైవేద్యములను జ్ఞాపకం ఉంచుకునే దేవుడు. ఆయన కొర్నేలి ప్రార్థనలను, ధర్మకార్యములను జ్ఞాపకం చేసుకున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. తన ఇంటిలోనికి దేవుని యొక్క దూత వచ్చి, దేవుని దూత కొర్నేలి దగ్గరకు వచ్చి మాట్లాడటం గమనిస్తూ ఉన్నాం. కొర్నేలి, కొర్నేలి, ఇక నువ్వు బాధపడొద్దు. నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు, నువ్వు చేసినవన్నీ సమస్తము కూడా దేవుని సన్నిధికి ఎలా చేరిని? జ్ఞాపకార్థంగా చేరిని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మిమ్మల్ని ఎవ్వరు మర్చిపోయినా బాధపడొద్దు. దేవుడు మాత్రం మర్చిపోడు. సంతోషంగా ఉన్నారా? మిమ్మల్ని ఎవరు మర్చిపోయినా బాధపడవద్దు. దేవుడు మాత్రం మిమ్మల్ని మరిచిపోడు. ఆయన మరుచుటకు ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదని వాక్యములో రాయబడి ఉన్నది కనుక మనము దేవుని ఎదుట దేవునిని బట్టి జీవిద్దాం. హల్లెలూయా. మరొక మాట ఏమున్నదంటే అక్కడ, నీ దహన బలులను ఆయన అంగీకరించును. అంటే నీవు ఇచ్చేది ఏదైనా సరే అంగీకరించబడాలి. కయ్యూను, హేబేలు ఇద్దరూ సహోదరులే. ఇద్దరూ దేవుని దగ్గరికి అర్పణలు తీసుకొచ్చారు. అవునా కదా? ఇద్దరూ దేవుని సన్నిధికి తీసుకొచ్చారు. ఇద్దరూ మంచివాళ్ళేగా కనపడుతున్నారు మనకి. మన 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 దృష్టిలో అయితే ఇద్దరూ చాలా గుడ్ బ్రదర్స్. కయ్యూను, హేబేలు అన్న తమ్ముళ్ళు ఇద్దరూ కూడా దేవుని దగ్గరికి ఏం తీసుకొచ్చారు? అర్పణలు తీసుకొచ్చారు. కానీ ఒకరి అర్పణ మాత్రమే అంగీకరించబడింది. అది కయ్యూనుకి బాధ కలిగించింది. కోపం వచ్చింది ఆయనకి. ఏంటి దేవుడు, ఎందుకని నా తమ్ముడి యొక్క అర్పణని లక్ష్యం ఇచ్చాడు? ఎందుకు నా అర్పణ అంగీకరించబడలేదు? నా నైవేద్యము, నా బలి ఎందుకు అంగీకరించబడలేదు? నిజమే, దేవుడు దేన్ని బట్టి అంగీకరిస్తాడు, దేన్ని బట్టి అంగీకరించడు. మన హృదయము ప్రాముఖ్యమైందా, మన అర్పణ ప్రాముఖ్యమైందా? చెప్పండి.
హృదయం. మనం ఏ హృదయముతో చేస్తున్నామన్నది దేవుడు చూస్తాడు. మనుషులైతే ఎంత చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది చూస్తారు గానీ, ఎంత ఇస్తున్నారు, ఎలా చేస్తున్నారు సహాయము అనేది చూస్తారు గానీ, దేవుడు మాత్రం లోపల చూస్తాడు. హల్లెలూయా! ఇక్కడ నా దహన బలులను నీవు అంగీకరించుదువు కాక. 4వ వచనంలో నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఎంత మంచి ఆశీర్వాదం అండి. మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఈ మాట అనండి. తప్పకుండా 2 చేతులు జోడించి మీకు వందనాలు చెప్తారాళ్ళు. నీ కోరికను సిద్ధింపజేసి దేవునికి స్తోత్రం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఇక్కడ కూర్చున్న వారికి కోరికలు లేవా? లేవా? లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చేయి చూపించండి. ఇక్కడ కూర్చున్న వారికి కోరికలు లేవా? మీకు కొన్ని ఆలోచనలు లేవా? మీ ఆలోచన సఫలం అవ్వాలనే ఆశ మీకు లేదా? దేవుడు మన అవసరతలను మాత్రమే కాదు, దేవుడు మన కోరికలను కూడా తీరుస్తాడు. నమ్మిన వారు గట్టిగా చెప్పండి. దేవుడు కేవలము మన అవసరతలను మాత్రమే కాదు, దేవుడు మన కోరికలను తీరుస్తాడు. తప్పకుండా దేవుడు మన కోరికలను తీర్చి మన ఆలోచనను సఫలపరుస్తాడు. లేదంటే ఈ వాక్యం రాయబడి ఉండేది కాదు. ఆమేన్. ఈ దేవుడు అలాంటి దేవుడు కాకపోతే ఈ మాట వ్రాయబడదు. ఈ మాట వ్రాయబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు అంగీకరించాడంటే మన దేవుడు అలాంటి వాడు. హీ ఈజ్ ద వన్ హూ ఫుల్ఫిల్స్ అవర్ డిజైర్స్. హల్లెలూయా! దేవుడు మన కోరికలను తీర్చుతాడు. హల్లెలూయా! మన కోరికను తీర్చే దేవుడు, మన ఆలోచనను సఫలపరిచే దేవుడు. అతడు చేయునదంతయు సఫలమగును. హల్లెలూయా! హల్లెలూయా! దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమందు ఏదైనా కోరికుంటే బాధపడకండి. ప్రభువా, ఇది నా కోరిక. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఇది నా కోరిక ప్రభువా. నా మనసులో ఒక ఆలోచన ఉందయ్యా. ఆ ఆలోచన సఫలం అవ్వాలంటే అది నీతోనే సాధ్యం. నా లోపల ఉన్న కోరిక ఎవరికి తెలియదయ్యా. నా భార్యకు కూడా తెలీదు. నా బిడ్డలకి తెలీదయ్యా. నా హృదయంలో ఒక కోరిక ఉంది ప్రభువా. అది నీకు మాత్రమే తెలుసు. నా కోరికను సఫలము చేయి. హల్లెలూయా! నా కోరికను తీర్చు ప్రభువా. దావీదు కోరుకున్నాడు దేవునికి ఒక మందిరం కట్టించాలని. దేవుడు అన్నాడు నీ కుమారుడు ద్వారా అది చేయమని చెప్పాడు. కానీ దానికి కావలసిన సమస్తాన్ని నీ కోరికను బట్టి నీ ద్వారానే అన్నీ సమకూర్చబడతాయి. హల్లెలూయా! మన హృదయ వాంఛలను తీర్చే దేవుడు. ఆమేన్. మన హృదయ వాంఛలను, మన కోరికలను తీర్చే దేవుడు. అయితే అది దేవుని దృష్టికి మొదట అంగీకారంగా ఉండాలి. అది దేవుని చిత్తానుసారంగా ఉండాలి. చూడండి, మన బిడ్డలు కోరుకుంటారు. ఏం కోరుకుంటారు? మన బిడ్డలు ఎన్నో కోరుకుంటారు. అయితే తల్లిదండ్రులుగా మనం ఏమంటామంటే, అది నీకొద్దు నాన్న ఇప్పుడు. అది నీకు మంచిది కాదు అంటాం. అది తండ్రికి మాత్రమే తెలుసు. పిల్లవాడు అనుకుంటాడు, మా నాన్నకి ఏం తెలుసు వద్దంటున్నాడు. మా అమ్మకి ఏం తెలుసు? పరమ తండ్రికి బాగా తెలుసు. నీకు హాని జరిగే దానిని దగ్గరికి రానివ్వడు. నీకు క్షేమము కలిగించే దాన్ని నువ్వు ఎలాగైతే సమాధానంగా ఉంటావో దానినే మాత్రమే నీకు అనుమతిస్తాడు. హల్లెలూయా! చూడండి, నీ కోరికను సిద్ధింపచేసి నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవము చేయుచున్నాం. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. దేవునికి స్తోత్రం. ఏం సఫలం అవ్వాలి? ప్రార్థనలు సఫలమైనవి అంటే కోరికలన్నీ సఫలమైనట్టేనా? అంతే కదా. ప్రార్థన సఫలమైంది అంటే హృదయ వాంఛలన్నీ తీరినట్టేనా? అంతే కదా. మన హృదయంలో ఉన్నది మనం దేవుడికి చెప్పుకున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన సఫలమవుతుంది అంటే మనం అనుకున్నది సఫలమవుతుంది.
అయ్యే విషయాలు మనం మరొకసారి వినబోతున్నాం. బైబిల్ స్టడీలో ఎబేజు ప్రార్థన గురించి విన్నాం ఒక విషయం. ఈరోజు రెండో విషయం వినబోతున్నాం. మన ప్రార్థన సఫలమవుతుందంటే అంతా సఫలమైనట్టే. ఆమేన్. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును. తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును. 7వ వచనం. కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. అద్భుతమైన మాట. జ్ఞాపకం ఉంచుకోండి. నిద్రలో లేపినా కూడా చెప్పేటట్టుగా కొందరు అతిశయపడతా ఉంటారంట. ఉదయం లేస్తే వాళ్ళ మాటల్లో, వాళ్ళ నడకలో, వాళ్ళ ప్రవర్తనలో ఏం కనపడిద్ది? దే బోస్ట్. చాలా అతిశయపడతా ఉంటారు, చాలా గర్వపడతా ఉంటారు, చాలా హెచ్చించుకుంటూ ఉంటారు. ఎందుకో తెలీదు. కొందరు అందమును బట్టి, కొందరు ఐశ్వర్యమును బట్టి, కొందరు జ్ఞానమును బట్టి, కొందరు బలమును బట్టి అతిశయపడతా ఉంటారు. లేరా? ఉన్నారా లేరా? మాట్లాడండి. కొందరు వస్త్రములను బట్టి, కొందరు ఆభరణములను బట్టి, కొందరు వాహనములను బట్టి, కొందరు గృహములను బట్టి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత లిస్ట్ అయినా వచ్చింది. ఏంటి అతిశయం? ఎందుకు అతిశయపడుతున్నావు? వారు అతిశయపడటానికి దాని వెనక ఒక కారణం ఉంటుంది. చూడండి, ఇక్కడ మాత్రము దావీదు భక్తుడు ఏమన్నాడు? కొందరు రథములను బట్టి. దేన్ని బట్టి అంట? వాళ్ళకి రథాలు ఉన్నాయంట. మనమేమో కార్లు అనుకుందాం, లేదా లేదా ఇంకేదో అనుకుందాం, మనం ఆభరణాలు అనుకుందాం. కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు. మనమైతే, మనల్ని కూడా కలిపేసుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెల్లించాడు. ఎవరిని కలుపుకున్నాడు? మనమైతే. హల్లెలూయా. తల్లి ఇట్రామా, నువ్వు ఇట్రామా, నువ్వే ఇద్దరు రండి. శ్రేష్ఠ రండి, తర్వాత దేవిక రండి. ఇట్రండి, అక్క దగ్గర కూర్చో. ఇట్రా ఇట్రా తల్లి. దేవిక ఇట్రామా. సిరి అక్క దగ్గర కూర్చో. శ్రేష్ఠను వీడు కూర్చో. వెరీ గుడ్. వీళ్ళిద్దరికి చప్పట్లు కొట్టండి. ఇంకా లెగవద్దు. వాక్యం వినండి. దేవునికి స్తోత్రం. చూడండి, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి ఏమవుతారంట? అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనమైతే మన దేవుడైన మనం. మీరు చెప్పండి ఇప్పుడు, నేనైతే అని. వండర్ఫుల్. మళ్ళొకసారి చెప్పండి. అది, నేనైతే నా దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదును. ఈ భూమి మీద నశించిపోయే దేనిని చూసి కూడా నేను అతిశయపడను. దేనిని బట్టి కూడా నేను గర్వంగా, దేనిని బట్టి కూడా నేను, ఆ మాట వాడటం ఇష్టం లేదు కానీ మనకు అర్థం అవడానికి, చాలా బడాయి అంటారు కదా. దేని బట్టి? బడాయి మాటలు, బడాయి నడక అంటారే. అంటే ఇదంతా కూడా కొంతమంది జీవితంలో అది లోపల ఉంటుంది. అది బా నోరు తెరిస్తే వాళ్ళకున్న దాని గురించే మాట్లాడతారు. ఉపయోగకరమైన మాట ఏది ఉండదు. వారికి ఏదన్నా ఉంటే దాని గురించే మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు చెప్పుకోవడానికి అదొకటే ఉంది కాళ్ళకి. చెప్పుకోవడానికి కొందరికి ఒకటో రెండో ఉంటాయి. అందుకే దాన్నే రిపీట్ కొడతా ఉంటారు. ఇక అదే అదే చెప్తారు. ఇక ఎవరెళ్ళినా కూడా అదే మాట్లాడతారు. ఎవరి దగ్గరైనా కూడా అదే మాట్లాడతారు. మీరు చూడండి, కొందరు ఎక్కువగా మాట్లాడేది కొన్నిటి గురించే మాట్లాడతారు. ఎప్పుడూ కూడా ఈరోజు పొద్దున్నే 4 గంటలకు లేచాను, మెలకువ వచ్చింది, నేను ఒక గంట సేపు ప్రార్థన చేసుకున్నానని అలా ప్రార్థన గురించి సంతోషంగా చెప్పరు. ఒక అరగంట దేవుడిని ఆరాధించానని చెప్పరు. నిన్న రాత్రి దేవుడు నాతో మాట్లాడాడని చెప్పుకోరు.
లేదా దేవుడు ఎంత గొప్పవాడు, నా ప్రార్థనకి జవాబిచ్చాడు దేవుడు అని అది మాట్లాడరు. ఎప్పుడూ కూడా లోకస్తులాగా గుర్రాలను బట్టి రథాలను బట్టి అతిశయపడే జీవితము మనకి దూరమగును గాక. అలాంటి మనస్తత్వం తీసివేయబడును గాక. ఇర్మియా భక్తుడు 9వ అధ్యాయంలో ఏమంటాడు తెలుసా? జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయపడ తగదు. చదవండి. జ్ఞాని తన జ్ఞానమును బట్టియు జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఆ, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. చూసారా? అసలు లోకం చేసే పనే ఇదైతే అది వద్దు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. జ్ఞాని దేన్ని బట్టి అతిశయిస్తాడు చెప్పండి? మరి అది వద్దు అంటున్నాడు ఇక్కడ. జ్ఞాని తన జ్ఞానమును బట్టి. శూరుడు అంటే ఎవరు? బలం గలవాడు, సైనికుడు కదా. శూరుడు దేన్ని బట్టి? శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు బాంబు వేలింది. బాంబు వేలిందా విజయవాడలో నిన్న? పేలలేదంట. పేలిద్దని చెప్పారు అనుకుంటా, భయపెట్టారు. పేలిన చేసేది ఏమని చెప్పండి? చేయగలిగింది ఏమీ లేదు. ఏంటి ఇక్కడ? ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి ఏం చేయకూడదు? అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా చెప్పండి. ఇప్పుడు భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. నేను దేవుణ్ణని తెలుసుకొనుటను బట్టి అతిశయించు. హల్లెలూయా. నాకు దేవుడు ఎవరో తెలిసాడు. హల్లెలూయా. ఎవరండి నీ దేవుడు? నాకు రక్షకుడు ఎవరో అర్థమైపోయాడు. ఎవరో నీ రక్షకుడు? నాకు ఈ సృష్టికర్త ఎవరో నాకు తెలిసిపోయింది. నేను దేవుణ్ణి గ్రహించాను, దేవుణ్ణి తెలుసుకున్నాను. నాకు దేవుడి గురించి చాలా తెలుసు. దేవుణ్ణి బట్టి అతిశయించు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, యెహోవాను నేనే అని గ్రహించి ఏమవ్వాలంట? గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించు వాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. ఎప్పుడు దేవుడు సంతోషం కలిగి తెలుసా? ఎప్పుడు? వెన్ గాడ్ రియల్లీ ఫీల్స్ హ్యాపీ. ఎప్పుడు దేవుడు సంతోషపడతాడు, ఎప్పుడు దేవుడు ఆనందిస్తాడో తెలుసా? ఆయన బట్టి ఎవరైనా అతిశయపడతంటే వారిని బట్టి ఆనందిస్తాడు. దేవుని స్తోత్రం. దేవుడికి నా గురించి సంతోషం ఉన్నదా? నన్ను బట్టి సంతోషం ఉన్నదా? దేవుడు ఎప్పుడైనా నన్ను బట్టి ఆనందిస్తున్నాడా? హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు? నీవు ఆయన్ని బట్టి అతిశయిస్తే. దేవునికి స్తోత్రం. సో మీరు ఇంట్లో చెప్పండి, మీ పిల్లలకి చెప్పండి, లేకపోతే మీకు మీరు చెప్పుకోండి, నేను దేవుని బట్టి అతిశయిస్తాను. హల్లెలూయా. చూడండి 21వ కీర్తనలో మనుషులు గుర్రాలను బట్టి రథాలను బట్టి అతిశయిస్తారంట. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి 8వ వచనం వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. దేవుని స్తోత్రం. ఏది? మామూలుగా అతిశయించే వాళ్ళేమో కృంగి నేల మీద పడి ఉన్నారు, మనమైతే లేచి చక్కగా నిలుచుచున్నాం. యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.